హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన రాయలసీమ స్పెషల్ ఉల్లగడ్డ కారం అయితే నేను చూపించబోతున్నాను. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను ఏమి అన్నది మీకైతే చూపిస్తాను. చూడండి, చూసారు కదా. ఇక మనమైతే పౌడర్ అనేది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఏమేమి కావాలో అయితే నేను చూపిస్తాను. చూడండి, మిక్సీ జార్ అయితే నేను తీసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క అలాగే లవంగాలు అయితే వేసుకున్నాను. ఇవైతే స్కిప్ చేయొద్దండి, కంపల్సరీగా వేయండి. తర్వాత అయితే కొబ్బరి పౌడర్ అయితే తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను అనమాట. నేనైతే అందాజుగా వేసుకున్నాను, మీరైతే స్పూన్తోనే వేసుకోండి. ఇక్కడ ధనియా పౌడర్ అయితే 1.5 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కారం వచ్చి 1.5 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. చూడండి, మీరైతే మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, టేస్ట్కి తగ్గట్టే అండి. అలాగే శనగింజలు వేసుకుంటున్నాను. మీరైతే పొట్టు తీయొద్దండి, ఇందులోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, సో అలాగే వేసుకోండి. ఇంకా తెల్లగడ్డలు అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీకి పట్టుకోండి. ఇక చూడండి, కావాల్సినవి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అయితే తిరువాతకు తీసుకోవాలి. ఇలాగే టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి. నేను 3 తీసుకున్నాను. ఇక చూడండి, మిక్సీకి అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు, అలాగే ఇక ఉల్లగడ్డలు అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇక చూడండి, ఒక బాండి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆవాలు అయితే వేసాను. చూడండి, చిటపటలాడిన తర్వాత నేనైతే కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇలా అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. చాలామంది ఉల్లగడ్డలు అయితే మోకాలు నొప్పులు వస్తాయి అవి ఇవి అంటారు. అవేం లేదండి. చెప్పాలంటే ఉల్లగడ్డలో చాలా పోషకాలు ఉన్నాయి. పొటాషియం అనేది ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B6 కూడా ఉంటుంది. మెయిన్గా మనకి బ్రెయిన్కి అయితే చాలా యూస్ అండి. చూడండి, పచ్చివాసన పోయాకైతే నేను టమాటాలు అయితే యాడ్ చేశాను. కొద్దిగా టమాటాలు కూడా ఒక 50% అయితే మగ్గేంత వరకు అయితే వేపుకోవాలి. చూడండి, విటమిన్ B6 అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఈ పొటాటో అనేది స్కిన్కి కూడా యూజ్ అండి, ఎందుకంటే అందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టార్చ్ కూడా ఉంటుందండి, ఎందుకంటే మెయిన్గా షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ఈ పొటాటో అనేది యూజ్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, యూజ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియో చూస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తాను, నేను చేసిన వీడియోలో మీకు కంటెంట్ ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా బాగా మగ్గాకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు అయితే వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే చాలా తొందరగా వేగిపోతుందండి. అలాగే కర్రీ అనేది కూడా చాలా తొందరగా ఉడుకుతుంది. చూడండి, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా తొందరగా చేసుకొని లంచ్ బాక్స్కి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూసారా, ఉల్లగడ్డలో లో క్యాలరీస్ అనేవి ఉంటాయండి, చాలా తక్కువగా ఉంటాయన్నమాట క్యాలరీస్ అనేవి. ఇంకా చూడండి, ఒక 2 మినిట్స్ అయితే మగ్గాకైతే నేనైతే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి, ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి. పౌడరు అలాగే ఉల్లగడ్డలు అలాగే మనం పోపు పెట్టుకున్నవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దు, బాగా మిక్స్ చేసుకున్నాకైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే
బాగా ఉడికించుకోవాలి కాబట్టి 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. ఇకైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ సరిపోతుందండి. ఇక చూడండి, నేనైతే చూస్తున్నాను కదా, మూత అయితే తీసి పక్కన పెట్టాను. ఇక చూడండి, ఉల్లగడ్డలు అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికాయండి. చూడండి, అంతేనండి, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.